ఇరాన్ దాడిని ఇజ్రాయెల్ సమర్థవంతంగా ఎదుర్కొంది. పెద్ద నష్టం లేకుండానే ఇజ్రాయెల్ శత్రు దేశాన్ని వెనుదిరిగేలా చేసింది. అయితే ప్రతీకార దాడిలో విజయవంతమయ్యామని, ఇక ఇజ్రాయెల్పై దాడి చేసే ఉద్దేశం లేదని ప్రకటించింది. అయితే మళ్ళీ ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేస్తుందా అని ఆందోళన నెలకొంది. ప్రస్తుతానికి ఇరాన్ వెనక్కి తగ్గింది. దాడులు చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం. గత కొన్ని రోజులుగా 2 వారాలుగా ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన కామెంట్స్ ఇవి. చెప్పినట్టుగానే ఆదివారం రాత్రి క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో చేసిన ఈ దాడిలో దశల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. ఆ తర్వాత సైనిక స్థావరాలపైనే లక్ష్యంగా క్రూజ్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. మొత్తం 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. పౌరులు ఎవరూ బయటకు రావద్దని ప్రకటించింది. ఇజ్రాయెల్ తమ దగ్గరున్న రక్షణ వ్యవస్థతో ఇరాన్ ప్రయోగించి డ్రోన్లు, క్షిపణులను కూల్చివేసింది. ఇరాన్ చేసిన దాడికి ఆ దేశానికి మద్దతిస్తూ లెబనాన్, సిరియా, ఇరాక్లోని మిలిటెంట్ సంస్థలు కూడా పాల్గొన్నాయి. అయితే ఇజ్రాయెల్కు అండగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ రంగంలోకి దిగి డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశాయి. మిత్ర దేశాలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోయావ్ గలాంట్ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు ఇరాన్ దాడిని 99% సమర్థంగా ఎదుర్కొన్నామని ఆయన ప్రకటించారు. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్కు పెద్దగా నష్టమేమీ జరగలేదు. వందల కొద్ది డ్రోన్లు ప్రయోగిస్తే కేవలం 7 డ్రోన్లు మాత్రమే టార్గెట్ను తాకాయి. మరోవైపు తమ ఆపరేషన్ విజయవంతమైందని ఇరాన్ సైనిక దళాల అధిపతి జనరల్ మహమ్మద్ హుసేన్ బగేరి తెలిపారు. ఇక ఇజ్రాయెల్పై దాడి చేసే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని అన్నారు. ఈ నెల మొదట్లో తమ స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిస్పందనగా తాము దాడి చేశామన్నారు. ఐక్యరాజ్య సమితి చార్టర్లోనే ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వెళ్లడానికి ముందు సరైన సమయంలో ప్రతిస్పందన ఉంటుందని ఆ దేశ మంత్రి బెన్నీ గాంట్జ్ చెప్పారు. అయితే ఇజ్రాయెల్ మంత్రి చేసిన ప్రకటనను అమెరికా వ్యతిరేకించింది. ప్రతీకార దాడులకు దిగితే ఇజ్రాయెల్కు సహకరించేది లేదని బైడెన్ ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రతి దాడికి పాల్పడితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని అమెరికా ఆందోళన చెందుతోంది.